నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పాల్నాడు జిల్లా కేంద్రంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీ. మత్తు పదార్థాలతో తలెత్తే విష పరిణామాలపై యువతకు హితోపదేశం. పాత్రికేయులకు మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేస్తాం. జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలికి పాల్నాడులో ఘన స్వాగతం. బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీకి సాధ్యమే అన్న వైఎస్ షర్మిల. ఖరీఫ్ లో ప్రకృతి వ్యవసాయ పంటల సాగు 31,979 ఎకరాలను సిద్ధం చేశామన్న ప్రాజెక్టు మేనేజర్ అమలా కుమారి. జూలై 9న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని కార్మిక సంఘాల డిమాండ్. పాల్నాడు జిల్లా ఎస్పీ కాంచి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నర్సరావుపేట పట్టణంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు, కలెక్టర్ అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ కాంచి శ్రీనివాసరావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, ప్రజలు, పోలీసు అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాల్నాడు రోడ్డులోని పురపాలక సంఘం ఉన్నత పాఠశాల నుంచి పోలీస్ పెరడ్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ చేశారు. యువత గంజాయి, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచిస్తూ వాటి వలన కలిగే దుష్పరిణామాలను వక్తలు వివరించారు. యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందరి ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత పాల్గొనడం చాలా ముఖ్యం. ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎందుకంటే మార్పు పల్నాడు డిస్ట్రిక్ట్ ఆనరబుల్ నంబర్ ఆఫ్ ఈరోజు మనం ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ దాని మీద ఒక వాకథాన్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది మీ తరం కోసం అధికారులుగా, తల్లిదండ్రులుగా, పౌరులుగా మేము తీసుకున్నటువంటి ఒక దృఢమైనటువంటి నిర్ణయం అనండి, లేదా మీ భవిష్యత్తు కోసం మేము కంటున్న కలలనివ్వండి. ఒక తల్లిదండ్రిగా కళ్ళకంటాం మీ పట్ల, ఒక జిల్లా అధికారులుగా మీ భవిష్యత్తు కోసం ఆశిస్తూ ఉంటాం. సమాజంలో ఒక పౌరుడిగా కూడా మీ తరాలు బాగుండాలని మేము కోరుకుంటాం. వీటన్నిటిలో కూడా ఇప్పుడు మమ్మల్ని అందరినీ కూడా బాగా కలవర పెడుతున్న సమస్య ఏమైనా ఉంది అని అంటే ఈ డ్రగ్స్. మీ తరం వచ్చేటప్పటికి మీరు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ తీసుకుంటున్నారు. మా అందరికంటే కూడా చక్కటి టెక్నాలజికల్ ఇనిషియేటివ్స్ని మీరు కలిగి ఉంటున్నారు. మీ కాలేజెస్ ఈరోజు మీకు చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్తున్నాయి. దేశ విదేశాల్లో ఎక్కడికైనా వెళ్ళి మీరు మంచి ఎంప్లాయ్మెంట్ తెచ్చుకుని చక్కటి స్థానాలకు వెళ్ళిపోగలేటువంటి శక్తి సామర్థ్యాలని మీ విద్యా సంస్థలు, మీ తల్లిదండ్రులు మీకు చేకూరుస్తున్నారు. ఒకప్పుడు మేము పుట్టి పెరిగిన గ్రామాలు దాటి ఆ జిల్లా కేంద్రాల్లోకి రావాలంటేనే ఎలా రావాలో తెలియని పరిస్థితుల నుంచి ఈరోజు మీరు ఖండాలను దాటి మరి మీరు వెళ్ళి మీ తాలూకా శక్తి సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు.
అయితే బాధించదగ్గ విషయం, బాధపడే విషయం ఏంటంటే ఈ మధ్యలో ఈ డ్రగ్స్ అనేటువంటి మహమ్మారి వచ్చి తెలియని ఆనందం అనేటువంటి ఒక మార్గాన్ని చూపిస్తూ మీకు అనవసరంగా బలి తీసుకుంటున్నాయి. ఇవాళ పల్నాడు జిల్లా ముఖద్వారాలు నర్సరావుపేటలో మన ప్రియతమ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇష్టంగా చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా ఎంతో కష్టమైన ఇష్టంగా రావటం, మరి దాదాపు ర్యాలీ కూడా చక్కగా చేశారు. ఇవాళ మీ పిల్లలందరూ కూడా మేము చెప్పే వాక్యాలన్నీ తెలుసు. అంటే డ్రగ్స్ వద్దు, చదివే వద్దు, తల్లిదండ్రులు మనల్ని కష్టపడి చదివిస్తున్నారు, రిక్షా దక్కే వాళ్ళ పిల్లలు ఉన్నారు, రైతు బిడ్డలు ఉన్నారు, ఇట్లా చాలా మంది పిల్లలు, అంటే 80% మంది కష్టపడి చదివించే తల్లిదండ్రులు ఉన్నారు. మనం చేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని కూడా ఒక్కసారి మన తల్లిదండ్రుల గురించి ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. కాలేజీలో డిసిప్లిన్గా ఉండాలి, బాగా చదవాలి, మంచి మార్కులు రావాలి, సమాజంలో మంచి ఉద్యోగాలు రావాలి. ఇది మన కర్తవ్యం. పాత్రికేయులకు సంబంధించి ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన ఏపీయూడబ్ల్యూజే 36వ రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథిగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరై ప్రసంగించారు. సమాజంలో పాత్రికేయుల పాత్ర చాలా కీలకమైందని, ప్రకృతి విపత్తులు, యుద్ధ సమయాల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, లాభాపేక్ష లేకుండా విధులు నిర్వహించడం పాత్రికేయుల గొప్పతనానికి నిదర్శనమని మంత్రి గొట్టిపాటి కొనియాడారు. జర్నలిస్టులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. జర్నలిస్టుల సంక్షేమం, ఇళ్ల స్థలాల కోసం ఇచ్చిన జీవోను తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ప్రమాదాల సమయంలో జర్నలిస్టులను ఇబ్బంది పడకుండా గతంలో ఉన్న బీమా సౌకర్యాన్ని పునరుద్ధరిస్తామని మంత్రి గొట్టిపాటి ప్రకటించారు. సమాజంలో జర్నలిస్టు పాత్ర ఎంత ముఖ్యమైందో అందరూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే యుద్ధాల సమయంలో కానీ, ఇందాక సాంసరావు గారు చెప్పినట్టు స్వతంత్ర పోరాటంలో పాత్రలు కానీ, విపత్తుల్లో ఏ విధమైన పాత్ర ఉంటుంది, ఎంతమంది జర్నలిస్టులు అంటే ఏదో ఫోటో తీసి పేపర్లో రాయటం కాదు, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా యుద్ధాల సమయంలో కానీ లేకపోతే విపత్తుల టైంలో కానీ వాళ్ళ పాత్ర ప్రశంసనీయం అనమాట. ఎప్పుడు కూడా మర్చిపోలేనిది. ముఖ్యంగా కొన్ని విషయాలు ఇందాక మన సుబ్బారావు గారు రాకముందు కొన్ని విషయాలు చెప్పారు. ఏంటని మనం ఏంటి సమస్యలు, మనం ఏం చేయాలి, ఏం అడుగుతున్నామంటే, గతంలో చాలామందికి ఐడెంటిఫికేషన్ ఉండేది 21,000 మంది ఉండేవారు. ఆ సంఖ్య 9,000 మందికి పడిపోయింది. దాన్ని ఒకసారి మళ్ళీ రివ్యూ చేసి అందరికి కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పారు. దాని మీద మన పారసారథి గారు, మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి కనుక తప్పకుండా వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి, గతంలో చురుకైన పాత్రలో ఉండి జర్నలిజంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొలగించబడ్డారో వాళ్ళందరం కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అవసరమైతే నేను కూడా ఇంటర్ఫీర్ అయ్యి ఎవరైతే ఏం సమస్య ఉన్నా సరే అది కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాము. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హౌసింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి జీవో ఇచ్చిన తర్వాత మనం ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత దాన్ని జర్నలిస్టుకు దూరం అయిపోయింది. ఖచ్చితంగా మండలం హెడ్ క్వార్టర్స్లో కానీ, కాన్స్టిట్యున్సీలో కానీ ఎక్కడైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు కట్టించే సదుపాయం గతంలో మన ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పారు. వాటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన పారసారథి గారికి చెప్పి తప్పకుండా చేస్తాము. గతంలో మేము ఉన్నప్పుడైతే మాటూరులో కానీ, అద్దంకిలో కానీ మంచి ఇళ్ల స్థలాలు అయితే ఆ రోజు నాకు చేతైనంత నా టైంలో నాకు అవకాశం ఉన్నంత వరకు చేశాము. ఇప్పుడు కూడా మా కాన్స్టిట్యున్సీలో, మండలాల్లో కానీ, హెడ్ క్వార్టర్స్లో కానీ చాలామంది జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు అడుగుతున్నారు. మొన్న మధ్య అద్దంకిలో కూడా ఇచ్చాము, గతంలో మాటూరులో ఇచ్చాము. కొన్ని చోట్ల హౌస్ సైడ్స్ లేని చాట ఇంకెక్కడ ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా సభాపక్క మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే, జర్నలిస్టులు వృత్తిపరంగా గ్రామాల నుంచి కానీ ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్లు అయినా లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయి దెబ్బలు తగిలినా, చనిపోయినా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళ కుటుంబాలు ఎదుర్కొంటున్నాయని చెప్పి పలుసార్లు దృష్టి పెట్టారు. గతంలో ఇన్సూరెన్స్ ఉండేది, ఆ ఇన్సూరెన్స్ ఇప్పుడు దాన్ని తొలగించడం జరిగింది. మళ్ళీ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కనుక పాలసీ తీసుకొని వస్తే కనుక తప్పకుండా బాగుంటుందని చెప్పారు. ప్రభుత్వం విధానాన్ని తీసుకొచ్చే లోపల ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక మీరు కొంత భాగస్వామ్యం, మేము కొంత భాగస్వామ్యంతో తప్పకుండా లోకల్గా ఉన్న జర్నలిస్టులందరికీ మేమే ఇన్సూరెన్స్ చేపిస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ,
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పర్యటించారు. ఆమెకు ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉప్పలపాడు రోడ్డు నుంచి నరసరావుపేట భువనచంద్ర టౌన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద డీసీసీ అధ్యక్షుడు గర్నెపూడి అలెగ్జాండర్, నాయకులు, కార్యకర్తలు పూలాభిషేకం చేశారు. నరసరావుపేటలో జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి ప్రతి నియోజకవర్గ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయదమన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపడడం రాజకీయాల్లో చాలా అవసరమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉంటారన్నారు. బీజేపీ 11 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఏ ఒక్క అభివృద్ధి కూడా చేయలేదన్నారు. టీడీపీ, జనసేన, వైసీపీ నాయకులందరూ రాజకీయాల కోసం చూస్తున్నారన్నారు. ఏ పార్టీ నేతలైనా పోలవరం ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడడం లేదని షర్మిల ప్రశ్నించారు. పల్నాడు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై ఈ జిల్లాకు సంబంధించిన లీడర్లు, కార్యకర్తలు అందరం కలిసి విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ బలోపేతమే. ముందు కార్యాచరణ ఎలా ఉండబోవాలి, ఏ ఇష్యూస్ టేకప్ చేయాలి, నాయకుల, జిల్లాకు సంబంధించిన కార్యకర్తల అభిప్రాయాలను, సూచనలు తీసుకోవడానికి, వాళ్ళకున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేనే రావటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలపడడం ఈరోజు రాజకీయంగా చాలా అవసరం. రాజకీయంగా మా పార్టీకి మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రానికి కూడా కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలలో ఏ ఒక్క హామీ అయినా నెరవేరే అవకాశం ఉంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే సాధ్యమవుతుంది. బీజేపీ కేంద్రంలో 11 సంవత్సరాలుగా అధికారంలోనే ఉంది, కానీ ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు బీజేపీ. ఇప్పటికి కూడా మన రాజధానికి కావాల్సిన పూర్తి ఫండ్స్ వాళ్ళు ఇచ్చి కట్టాల్సి ఉంది విభజన హామీలో. అయితే ఇప్పటికీ కూడా వాళ్ళు అప్పులే ఇస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదైతే ఇప్పటికీ కూడా 45 మీటర్లలో కాదు 41 మీటర్లోనే దీన్ని పూర్తి చేయాలి అని పార్లమెంటులో చెప్పినా కూడా వైసీపీకి చెందిన ఎంపీలు కానీ, టీడీపీకి చెందిన ఎంపీలు కానీ, జనసేనకు చెందిన ఎంపీలు కానీ ఏ ఒక్కరూ నోరు విప్పలేదు. ఇలా రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీతో సంబంధాల కోసం అటు వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ఈ నాయకులందరూ వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు ఎప్పుడో పెట్టేశారు. కాబట్టే ఈరోజు కాంగ్రెస్ ఎదగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ధైర్యంగా, నిజాయితీగా బీజేపీని ఎదిరించి ప్రశ్నించే సత్తా ఉన్న ఏకైక పార్టీ ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాబట్టి ఇవన్నీ జనాల మధ్యకు తీసుకువెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకుల బాధ్యత చాలా ఎక్కువ ఉంది దీంట్లో. కాంగ్రెస్ పార్టీ గ్రామ లెవెల్లో, బూత్ లెవెల్లో బలపడాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఎలా సాధించాలి అన్న అంశాలపై ఈరోజు చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నేనే ఇక్కడికి రావడం జరిగింది. నర్సరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లోని డాక్టర్ కోడేల శివప్రసాదరావు స్టేడియంలో వరుసగా 3వ రోజు కూడా పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు చీపురు పట్టి పరిసరాలను ఊడ్చి శుభ్రం చేశారు. స్టేడియం ప్రాంగణంలో గడ్డి, పిచ్చి మొక్కలు తొలగించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, పట్టణ ప్రజలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పురపాలక శాఖ సంఘం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛాంధ్ర అనే పేరు నినాదంతో చంద్రబాబు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన స్థానిక ఎమ్మెల్యే గారు చంద్రబాబు అరవింద్ బాబు గారు ఆధ్వర్యంలో ఈరోజు పోలీసు వారిని కూడా మమేకం చేసి అందరిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి మన కోడెల గారి స్టేడియాన్ని ఈరోజు ట్రాక్ అనేది శుభ్రం చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా గ్రామంలో అనేక చోట్ల డ్రైనేజీలను కూడా సారు పరిశుభ్రం చేస్తూ ఉండగా మమ్మల్ని కూడా మమేకం చేస్తూ అందరూ కూడా దీనిలో భాగస్తులు ఈ ప్రజలందరూ కూడా శుభ్రంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ప్రతిరోజు దీన్ని ఒక దినచర్యగా పెట్టుకొని మార్నింగ్ లేచిన దగ్గర నుండి కూడా ప్రతిరోజు శుభ్రం చేస్తున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే గారు మనందరికీ ఉండడం మనందరి అదృష్టం.
ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించి దీనిలో భాగస్థులయ్యి మీరు కూడా మీ వంతు సహాయం చేస్తే మన పట్టణాన్ని ఇప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం మమ్మల్ని మమేకం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నర్సరావుపేటలోని డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి క్రీడా ప్రాంగణంలో వరుసగా 3వ రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏదైతే మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు గెలిచిన మరుక్షణం నుంచి కూడా నర్సరావుపేటలో శానిటరీ వ్యవస్థని స్వచ్ఛ భారత్ని ఏ విధంగా తీర్చిదిద్దుకున్నారో దాన్ని లక్ష్యంగా ప్రతిరోజు కూడా నర్సరావుపేటలో శానిటరీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రతి వార్డులో కూడా మురికి కాలువల్లో పూడిక తీయటం, మెయిన్ కాలువల్లో సిల్ట్ తీయటం, అలాగే ప్రతి చోట చెత్తని లిఫ్టింగ్ చేయటం, ఇటువంటి కార్యక్రమాలతో నర్సరావుపేట పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని చెప్పి ఆయన ధ్యేయంగా పనిచేస్తూ ఆయనతో పాటు కూటమి సభ్యుల తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలతోటి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులతోటి, స్థానిక ప్రజలతోటి, ప్రభుత్వ అధికారులతో మమేకమై అందరూ కలిసి కూడా నర్సరావుపేటని పరిశుభ్రమైన నర్సరావుపేటగా, స్వచ్ఛ నర్సరావుపేటగా తీర్చిదిద్దాలన్న ఆశయంతో నర్సరావుపేట ప్రజలందరూ కూడా సమిష్టి కృషితో పనిచేయడం జరుగుతుంది. నర్సరావుపేట పుర ప్రజలకు మరియు రాకీ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు 3వ రోజు నర్సరావుపేట మరి పట్టణంలో ఉన్న సుమారు 20 ఎకరాల స్టేడియంలో మరి సోషల్ మీడియాలో పందులు, పాములు అనేక రకాల ఇబ్బందులు వాకర్స్ అందరికి కూడా కలుగుతున్నాయని కథనాలు రావడంతోనే స్పందించిన ఎమ్మెల్యే గారు మరి గత 3 రోజుల నుంచి మున్సిపల్ యంత్రాంగాన్ని, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఈ ఏరియాలో ఉన్న వార్డుల్లో ఉన్న పెద్దలందరి సహకారంతో మరి స్పెషల్ శానిటేషన్ చేసి మరి స్టేడియం మొత్తం కూడా మరి శుభ్రపరచడం జరిగింది. మరి ఈ రోజుతో ఈ పని మొత్తం కూడా పూర్తవుద్దని మేము, అలాగే ఇక్కడున్న అనేక సమస్యలు మరి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వాకర్స్ అవన్నీ కూడా పరిష్కరించుకుంటూ స్టేడియం మొత్తం కూడా మళ్ళీ ప్రజలకి మరి శుభ్రంగా ఆహ్లాదకరంగా ఉండాలనే ఉద్దేశంతో శుభ్రం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి మేము పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు విద్యుత్ శాఖ పల్నాడు జిల్లా ఎస్సీ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు. కోటప్ప కొండపైన నాగేంద్ర స్వామి పుట్ట నుంచి బాలకోటయ్య స్వామి దేవాలయం వరకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడంతో పాటు పలు సమస్యలపై అధికారులతో చర్చించారు. నియోజకవర్గంలో కోదాలు లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ఆయన కోరారు. 2025-26 నూతన ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని పత్తి పంటలు సాగు చేస్తున్న రైతులు ముందుగా పొలంలో ఘనజీవామృతం 1 ఎకరానికి 500 కిలోలు చల్లాలని, అదేవిధంగా విత్తనాల రక్షణ కొరకు బీజామృతంతో విత్తన శుద్ధి చేసి నాటడం వలన తెగుళ్ల నుంచి పంటను కాపాడుతుందని ప్రకృతి వ్యవసాయ పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అమలాకుమారి సూచించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రకృతి వ్యవసాయ కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ లో ముందస్తుగానే పల్నాడు జిల్లా రైతులు పొలాల్లో 30 రకాల విత్తనాలతో PMDS సాగు చేసి 45 రోజులకు నెలలో దున్నటం వలన భూమికి అవసరమైన జీవ వైవిధ్యం పెరిగే ప్రధాన పంటకు సూక్ష్మ పోషకాలు అభివృద్ధి చెంది పంట ఆరోగ్యంగా ఉంటుందని చెప్పారు. పల్నాడు జిల్లాలోని 6 డివిజన్లో 118 గ్రామాల్లో 31,979 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం కొనసాగించేందుకు సిబ్బంది రైతులను సన్నద్ధం చేశారన్నారు. మిరప, వరి పంటలు సాగు చేసే రైతులకు అవసరమైన 12 కిలోల PMDS విత్తనాలైన పప్పు ధాన్యాలు, నూనె, పెసర, మినుములు, నువ్వులు, వేరుశెనగ, రాగులు, కందులు, జొన్నలు వంటి 30 రకాల విభిన్న జాతుల విత్తనాలు మహిళా సంఘాలతో తయారు చేసి రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచామన్నారు. అడిషనల్ DPM ప్రేమరాజ్ ప్రసంగించారు. ఈ సమావేశంలో జిల్లా NFIలు సైదయ్య, నందకుమార్, సౌజన్య, అప్పలరాజు, మేరీ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరికీ తెలియజేసేది ఏంటంటే పల్నాడు జిల్లాలో ఈ సంవత్సరం 82,000 ఎకరాల్లో మనం ప్రకృతి వ్యవసాయం చేయించాలని లక్ష్యంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటి వరకు 40,000 ఎకరాల్లో PMDS అనేది వేయడం జరిగింది. ఇంకా మిగిలిన రైతులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ తమ పొలంలో PMDS విత్తనాలు వేసుకోవాలి. PMDS అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, అంటే వర్షం పడటానికి ఋతుపవనాలు ప్రారంభమవడానికి ముందుగానే పొలాలకు రైతులు 30 రకాల విత్తనాలతోటి అంటే పప్పు ధాన్యాలు, నూనె గింజలు, పప్పు దాంట్లో చిరుధాన్యాలు, సాగు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు వీటన్నిటినీ తెచ్చుకొని దాదాపు 30 రకాల విత్తనాలతోటి రైతులు అందరూ కూడా వారి యొక్క పొలంలో ఇవన్నీ కలిపి వేసుకోవడం వల్ల జీవ వైవిధ్యం అనేది ఏర్పడుతుంది. రకరకాల విత్తనాలు వేసుకోవడం వల్ల ఈ రకరకాల విత్తనాలు అన్నీ కూడా నేలలో రకరకాల లోతుల్లో అంటే కొంచెం
పైన ఉండే వేర్లు ఉంటాయి, కొన్ని బాగా లోతు పెట్టే వేర్లు ఉంటాయి, కొన్ని మీడియంగా పెట్టే వేర్లు ఉంటాయి. అట్లా రకరకాల లోతుల్లోకి వేర్లు వెళ్ళడం వల్ల అక్కడ ఉన్నటువంటి సూక్ష్మ జీవులన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. దానిలో ఉన్నటువంటి కార్బనాన్ని నేలలో స్థిరీకరింపజేస్తాయి. నేలలో కర్బన శాతం పెరుగుతుంది, హ్యూమస్ కంటెంట్ పెరుగుతుంది, సేంద్రియ కర్బనం అనేది పెరగడం వల్ల నేల గుల్లబారుతుంది. తద్వారా నేలలో ఉన్నటువంటి పోషకాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మరి తర్వాత ప్రధానంగా ఖరీఫ్లో వేసుకునే పంటలకి అవసరమైన పోషకాలన్నీ కూడా నేల నుంచి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. అయితే ఈ సిద్ధంగా ఉన్నటువంటి ఈ పోషకాలు మనకి ఉండాలి అంటే ప్రతి రైతు PMDS అంటే 30 రకాల విత్తనాలు, బయోడైవర్సిటీ గల విత్తనాలని కంపల్సరిగా వేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను వీడనాడాలని, దేశ సంపదను ఆదాని అంబానీలకు దారాదత్తం చేయడాన్ని ఖండిస్తున్నామని ఏఐటీసీ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు అన్నారు. నరసరావుపేట పట్టణం వినకొండ రోడ్లోని బ్యావరేజ్ కార్పొరేషన్ వద్ద దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు కరపత్రాలు, సమ్మె నోటీసులు అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవలంబిస్తున్న ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూ ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నామని రాంబాబు వివరించారు. ఈ సమ్మెలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ కార్యనిర్వహణ అధ్యక్షుడు ఉప్పాలపాటి రంగయ్య, పార్టీ కార్యదర్శి సత్యనారాయణ రాజు, సిపిఐ పట్టణ కార్యదర్శి చిన్న జాన్సైద, ఏఐటీసీ నాయకులు సూర్యనారాయణ రెడ్డి, లక్ష్మారెడ్డి, నాగిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు మన ఏఐటీసీ ఆధ్వర్యంలో జూలై 9న దేశవ్యాప్తంగా ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఆ సమ్మెలో మన బ్యావరేజ్ కార్మికులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఏఐటీసీగా మీ అందరికి కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రధానంగా నరేంద్ర మోడీ గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఆ లేబర్ కోడ్లు కూడా కార్మికులకు ఉపయోగపడే విధంగా లేకుండా వాటన్నిటిని కూడా యాజమాన్యాలకి బానిసలు చేసే విధంగా ఉపయోగపడే విధంగా చేశారు. మరో పక్క రైతాంగానికి చట్టాలు చేసి ఆ చట్టాల మొత్తాన్ని కూడా రైతాంగానికి శాపాలుగా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రులకు ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని కానీ మనం రక్షించుకోవడానికి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన జాతీయ బ్యాంకులు మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తులకి దారాదారం చేస్తూ ఉన్నారు. మన ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా ఈరోజు ఆదాని, అంబానీ లాంటి రిలయన్స్ వాళ్ళకి అప్పచెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అదేవిధంగా ఉద్యోగస్తులందరూ కూడా సమ్మెకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మీ అందరూ కూడా కలిసి ఈ యొక్క 4 విషయాలు చెబుదామని చెప్పి రావడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పల్నాడు జిల్లా కేంద్రంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీ, మత్తు పదార్థాలతో తలెత్తే విష పరిణామాలపై యువతకు హితోపదేశం. పాత్రికేయులకు మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేస్తాం, జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలికి పల్నాడులో ఘన స్వాగతం, బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీకి సాధ్యమే అన్న వైఎస్ షర్మిల. ఖరీఫ్ లో ప్రకృతి వ్యవసాయ పంటల సాగు 31,979 ఎకరాలను సిద్ధం చేశామన్న ప్రాజెక్టు మేనేజర్ అమలా కుమారి. జూలై 9న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి, 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని కార్మిక సంఘాల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.